హాయ్ గైస్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా లిటిల్ థింగ్స్. నా పేరు మౌనిక. ఈరోజు వీడియోలో నేను 7 days గూషా అనే టూల్తో ఫేస్ అనేది మసాజ్ చేసుకున్నా అండి. సో బిఫోర్ నేను చూపిస్తున్నా కదా, నా ఫేస్ ఇలా ఉంది. చాలా పింపుల్స్ అయితే ఉన్నాయి. యాక్టివ్ పింపుల్స్ కాదు, స్కిన్ కింద నుంచి కూడా ఒక బంప్లా వస్తుంది కదా, అది చాలామంది ఫేస్ చేస్తారు. అలాంటి పింపుల్స్ వచ్చాయి నాకు. స్కిన్ కూడా అస్సలు గ్లోయింగ్గా లేదు, చాలా డల్గా అండ్ కొంచెం డ్రైగా అయిపోయింది. సో నేను గూషా టూల్ అయితే తీసుకున్నాను. నైకా అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. సో నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. దీంతో 7 days నా ఫేస్ అనేది మసాజ్ చేసుకున్నా అండి. దానివల్ల ఏం రిజల్ట్స్ వచ్చినాయి అండ్ ఎలా చేసుకున్నాను, ఏది అప్లై చేసుకున్నాను అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, నేను డే 1 అయితే చేసుకుంటున్నాను. ఇలా సైడ్ నుంచి చీక్స్ని పైకి పుల్ చేయాలండి. అప్పుడు చీక్స్ అనేవి షేప్ పైకి ఉంటాయి. నాలా చబ్బీ ఫేస్ ఉన్న వాళ్ళు, రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఒక షేప్ అనేది మన ఫేస్లో కనబడుతుంది, రౌండ్ కాకుండా. సో అది రెగ్యులర్గా చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఒక డే చేస్తే మీకు విజిబుల్గా కనిపిస్తుంది, కానీ అది నెక్స్ట్ డేకి పోతుంది. మంచిగా ఎవ్రీడే చేసుకోవడం వల్ల రిజల్ట్స్ అనేవి చాలా విజిబుల్గా కనబడతాయి. ఇది డే 2. నేను ఒక చాలా మైల్డ్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. లైక్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ కానీ, ఇంకా క్యాస్టర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అవన్నీ హెవీగా అనిపిస్తాయి. అండ్ నాది ఆల్రెడీ పింపుల్స్ ఉంది కాబట్టి అవన్నీ యూస్ చేస్తే ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు మీకు ఇంకా ఆయిల్ ఇష్టం లేదంటే లైక్ అలోవెరా జెల్ కానీ, ఏదైనా మాయిశ్చరైజర్ కొంచెం హెవీగా ఆయిల్ కంటెంట్ ఉన్నది యూస్ చేయండి. మసాజ్ చేశాక ఆ సైడ్కి ఈ సైడ్కి ఫేస్ అనేది మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్కి ఇది ఆయిల్ రాసుకోవాలండి. కొంచెం ఆయిల్ అనేది హ్యాండ్లో పెట్టుకుని రబ్ చేసుకోండి. కొంచెం వేడి జనరేట్ అవుతుంది కదా, అప్పుడు ఫేస్కి అప్లై చేసి ఒక్కొక్క పార్ట్లో చేసుకోవాలి ఈ గూషా అనేది. సో నేను సైడ్స్ చూపిస్తున్నాను కదా, ఆ సైడ్స్ పక్కకు కాకుండా కొంచెం పైకి పుల్ చేస్తే మన ఫేస్ కొంచెం షేప్ అనేది బాగా కనబడుతుంది. అండ్ ఇది మొత్తం మసాజ్ అయ్యాక ఆయిల్తో చేసుకున్నాం కాబట్టి ఎవ్రీడే క్లీన్ చేయాలండి. నేను ఫస్ట్ 2 days నాకు తెలియ క్లీన్ చేయలేదు, పింపుల్స్ ఇంకా ఎక్కువైనాయి. సో ఎవ్రీడే నార్మల్ ఫేస్ వాష్ ఆర్ హ్యాండ్ వాష్తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. 3 కూడా అయిపోయింది. డే 4లో నా స్కిన్ అనేది కొంచెం నాకు గ్లోయింగ్గా అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, పింపుల్స్ అనేవి రెడ్యూస్ అయినాయండి. ఆ బంప్స్ అనేవి కొంచెం తగ్గినట్టు అనిపించింది. మొత్తానికి తగ్గలేదు, జస్ట్ నేను 1 week చేసుకున్నా కాబట్టి. కానీ ఎవ్రీ డే చేసుకోవడం వల్ల పింపుల్స్ చాలా వరకు రెడ్యూస్ అవుతాయి. నేను ఇదివరకు ఎవ్రీడే ఈవినింగ్ వర్క్ అయిపోయాక చేసుకునేదాన్ని. నా స్కిన్ చాలా బాగుండేది, చాలా గ్లోయింగ్గా ఉండేది. ఇప్పుడు అంత టైం లేక అండ్ అంత ఇంట్రెస్ట్ చూపించలేక చేసుకోలేకపోతున్నా. కానీ ఇప్పటి నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈవెన్ ఇక్కడ చూసారా, నేను ఐబ్రోస్ చేసుకున్నాను. ఐబ్రో కూడా లిఫ్ట్ అయినట్టు అనిపించింది నాకు. సో ఇది అయితే డే 5. సో అలా రెగ్యులర్గా మనం ఫోర్ హెడ్ కానీ, చీక్స్ కానీ అండ్ నెక్ పార్ట్ కూడా చేసుకోవాలండి. ఫస్ట్ నేను నెక్ నుంచి స్టార్ట్ చేస్తూ పైకి వెళ్తాను. నెక్ కూడా చేస్తే చాలామంది పెద్దవాళ్ళకి కానీ 40-50 years వాళ్ళకి చాలా రింకిల్స్ ఉంటాయి. అదంతా కవర్ అవుతుంది అని నేను చెప్పను, కానీ ఎంతో కొంత రెడ్యూస్ అవుతుంది. అది మీరు 30s నుంచి చేసుకుంటే ఇంకా మంచిది. ఈ స్కిన్ కేర్లో ఇది ఒక్కటి యాడ్ చేసుకోండి. ఈ టూల్ కూడా ఎంతో కాస్ట్ ఉండదు, 250-300 ఉంటుంది. బట్ ఒక బాక్స్లో పెట్టుకుని జాగ్రత్త చేయండి, కింద పడితే మాత్రం ముక్కలైపోతుంది, ఇంకా పని చేయదు. ఆల్రెడీ ఇలాంటివి నేను ఒక 2 or 3 కొన్నాను కూడా, అలానే పోయినాయి. సో ఇది డే 6. సో మసాజ్ చేసుకుంటున్నా. ఇంకో విషయం, ఇది అమ్మాయిలే చేసుకోవాలా అంటే అదేం లేదు, ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు. ఎదరు అబ్బాయిలు చేసుకోవచ్చు, అమ్మాయిలు కూడా చేసుకోవచ్చు. స్కిన్ అనేది
ఫేస్ మసాజ్ మనం ఎవ్రీడే మనకి కుదరదు. సో ఫేస్ మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మంచి గ్లోయింగ్గా ఉంటుంది. ఏదైతే పింపుల్స్ ఉంటాయో అవి తగ్గుతాయి. యాక్టివ్ పింపుల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఆ ఏరియాలో అది అవాయిడ్ చేయండి. అక్కడ చేసుకోకుండా రిమైనింగ్ పార్ట్లో చేసుకోండి. ఇంకెక్కువ ఉంటే మాత్రం అవాయిడ్ చేయండి. సో అది పక్కకి ఆ పసన్ని పోయి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవ్రీడే కాకపోయినా వీక్లీ 4 to 5 టైమ్స్ చేసుకోండి, మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. లేదు మేము ఎవ్రీ వీక్ డే చేసుకోగలము అంటే ఎవ్రీడే చేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ ఫేస్ కంప్లీట్ అయిపోతుంది. మీరే డిఫరెన్స్ అనేది చూస్తారు ఒక 1 to 2 మంత్స్ చేసుకుంటారు. నేనైతే ఈ టూల్ అనేది డెఫినెట్గా రికమెండ్ చేస్తాను అండి. సో ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్ అనేది. అండ్ ఎవ్రీడే చేసుకోవడానికి ట్రై చేయండి. మీ స్కిన్ కేర్లో ఇదైతే ఇంక్లూడ్ కూడా చేసుకోండి. అండ్ దీనికి ముందు నేను రోజ్మెరీ 7 days ఛాలెంజ్ కూడా చేశాను. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు అది కూడా చూడండి, మన ఛానల్లో ఉంటుంది. అలానే ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తే ఒక్కసారి మన ఛానల్కి వెళ్ళి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. ఏదైనా వీడియో నచ్చినా యూస్ఫుల్ అనిపించినా ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ టైం వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి. అండ్ ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. వీడియో లైక్ చేయడం వల్ల అది వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. ఇదే డే 7 లాస్ట్ డే. సో నాకైతే మంచి రిజల్ట్స్ వచ్చినాయి అనిపించింది. నేనైతే రెగ్యులర్గా చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఇన్ కేస్ ఇన్ బిట్వీన్ నాకు ఖాళీ లేనప్పుడు అట్లీస్ట్ వీక్లీ 4 times అయినా నేను చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ గూషా ఎలా చేసుకోవాలి అనేది ఫేస్లో ఏమైనా క్లియర్ వీడియో కావాలి అంటే ఇక్కడ ఒక సైడ్ చేసి ఇంకొక సైడ్ అలా నేను మీకు చూపించాను కదా, ఏమైనా కన్ఫ్యూజింగ్గా ఉండి క్లియర్గా వీడియో కావాలి అంటే చెప్పండి. ఏదో షార్ట్లో అయినా లాంగ్ వీడియోలో అయినా పోస్ట్ చేస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. నేను కమింగ్ వీడియోస్లోనే పోస్ట్ చేస్తాను. వితిన్ 1 or 10 daysకి 1 week to 10 daysకి వీడియో షూట్ చేసి పోస్ట్ చేస్తాను. మీరు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది కూడా కింద కామెంట్ చేయండి. సో ఆఫ్టర్ 7 days తర్వాత నా స్కిన్ అయితే ఇలా ఉందండి. నాకైతే మంచిగా అనిపించింది రిజల్ట్స్. కానీ 7 daysకి ఫుల్ రిజల్ట్స్ తెలీదు. మనం రెగ్యులర్గా 2 to 3 months చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ రిజల్ట్స్ అనేవి నేను బిఫోర్ కూడా చూశాను, బట్ అప్పటికి నాకు యూట్యూబ్ ఛానల్ లేదు పెట్టడానికి. సో నేను ఫ్యూచర్లో కూడా అవి అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. చూపిస్తున్నా నా పింపుల్స్ అవన్నీ కవర్ అయినట్టు అనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.